యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ఈ వార ఫలాలు సెప్టెంబర్ మాసం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం పంచమి ఆదివారం నుండి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ఈ వారంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. తుల, వృశ్చిక, ధనుస్సు, మకరాలలో చంద్ర సంచారం. మరి ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను మనం పరిశీలించినట్టయితే 8వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో 3వ పాదంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. అంటే ఇప్పటిదానిగా 4వ పాదంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు రివర్స్లో ప్రయాణం చేస్తాడు కాబట్టి 3వ పాదంలోకి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు కన్యా రాశిలో హస్త నక్షత్రం 1వ పాదంలోకి కేతువు ప్రవేశం కూడా జరుగుతున్నది. ఈ వారంలో రాహు కేతువుల యొక్క చలనం కొంతవరకు జరుగుతున్నది. అలాగే 9వ తేదీ పూర్వ ఫాల్గుణి నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, మఖా నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, సింహరాశిలో కొన్ని కదలికలు ఏర్పడుతున్నాయి. 10వ తేదీ హస్త నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అలాగే 11వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 12వ తేదీ మఖా నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు చిత్తా నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 13వ తేదీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం. మరి 14వ తేదీ పూర్వ ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. ఈ విధంగా ఈ వారంలో మీనరాశిలో, మిథున రాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో కదలికలు ఎక్కువగా గ్రహస్థితులు కదులుతున్నాయి. మరి ఈ వారంలో జరుపుకోబోయే పర్వతిథులు 8వ తేదీ ఋషి పంచమి, చాలా విశేషమైనటువంటి పూజ. ఇది అందరూ ఆడవాళ్ళు ప్రత్యేకంగా జరుపుకోవాల్సినటువంటి పూజ ఈ ఋషి పంచమి. 9వ తేదీ స్కంద దర్శనం, సూర్య షష్ఠి అని కూడా దీన్ని అంటారు. మరి అలాగే బౌద్ధులకు జయంతి కూడా జరుగుతున్నది, బుద్ధుని జయంతి కూడా. 10వ తేదీ అముక్తాభరణి సప్తమి అని చెప్పి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అది మరి ఆ రోజున అగస్త్య మహామునికి అర్ఘ్యాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. 11వ తేదీ జ్యేష్ఠావ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం, అది మహాలక్ష్మి వ్రతారంభం కూడా ఆ రోజు జరగబోతున్నది. అలాగే 12వ తేదీ నందాదేవి పూజ, కేదార వ్రతం. ఈ కేదార వ్రతం భాద్రపదంలో చేస్తారు. ఈ కేదార వ్రతం కార్తీక మాసంలో కూడా చేస్తారు. ఇది కొద్దిగా ప్రాంతీయ ఆచారాల బట్టి కూడా మార్పు ఉంది. 12వ తేదీ కేదార వ్రతం. 13వ తేదీ క్షీరవ్రతారంభం అనేది కూడా ఒకటి ఉంది. మరి 14వ తేదీ మతత్రయ పరివర్తన ఏకాదశి. మతత్రయం అంటే స్మార్తులు, వైష్ణవులు, మధ్వరు, ఈ అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఆచరించేటువంటి ఏకాదశి 14వ తేదీ ఏకాదశి. దాన్ని పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు. మరి ఈ యొక్క భాద్రపద మాసంలో వ్రతాలు ఎక్కువగానే ఉంటాయి, నోములు కూడా ఎక్కువగా ఉంటాయి, ఆచరించేటువంటి విధులు కూడా భాద్రపద మాసంలోనే ఎక్కువగానే ఉంటాయి. ఇది వారంలో జరుపుకోబోయే పండుగల గురించి విశేషంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది.